ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం 41 దివ్యదేశమైన తిరుమాలిరం సోలై అంగన్ కోయిల్ అని కూడా అంటారు. ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ సుందరబాబు పెరుమాళ్ అని మనం వేయించేస్తున్నారండి. గోదాదేవి తల్లి రంగనాథుడితో కనుక తన వివాహం జరిగితే 100 కొద్ది పాయసాన్ని సమర్పిస్తాను అని స్వామివారి దగ్గర మొక్కుకోవటం జరిగింది. అయితే ఆ ప్రార్థన విని స్వామి ఆవిడని అనుగ్రహిస్తే ఆవిడ రంగనాథుడితోటి కళ్యాణం అయిపోయి ఆయనలో ఎక్కువైపోయింది కదా. ఆవిడ కోరిక ఆవిడ చేయాల్సిన మొక్కు అలా ఉండిపోతే 4000 సంవత్సరాల తర్వాత రామాంజుల వారు ఆవిడ మొక్కుని ఇక్కడికి వచ్చి సుందరబాబు పెరుమాళ్ళకి పాయసాన్ని తయారు చేయించి ఎన్నో 1000 గంగాళాల పాయసాన్ని తయారు చేయించి సుందరబాబు పెరుమాళ్ళకి సమర్పించడం జరిగింది. మనకు కూడా అలా ఏమైనా కోరికలు ఉంటే ఈయనకి స్వామివారికి పాయసం సమర్పిస్తే చాలు, ఆయన మనల్ని అనుగ్రహిస్తాడండి. అదే కాకుండా మాలాధరులు రామాంజుల వారికి 5 గురువుల్లో ఒక గురువైన మాలాధరులు పుట్టిన స్థలం కూడా ఇదే అనమాట. దానికి ఈ స్థలానికి ఉన్న గొప్పతనం అది. అంతేకాకుండా చంద్రవంశపు రాజు పాండ్యుడు ఆయనకి ఇక్కడ ఆయన్ని ఈ స్వామివారు అనుగ్రహించడంతో ఆయన స్వామివారికి గోపురం, విమానాలు అన్నీ కూడా ప్రాకారాలు అన్నీ నిర్మించారని తెలుస్తుంది. జై శ్రీమన్నారాయణ.